కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. భిక్షాటన చేసి ఆటో డ్రైవర్ల సమస్యలపై గొంతెత్తారు. కరీంనగర్ లో ఆర్టీసీ ద్వారా ప్రవేశపెట్టిన ఈవీ ఎలక్ట్రికల్ ఆటోలను వెంటనే ఉపసంహరించుకోవాలని, కరీంనగర్ లో వైట్ ప్లేట్ పై నడిపే 2 వీలర్ ర్యాపిడోలని వెంటనే నిషేధించాలని, కరీంనగర్ లో ర్యాపిడో, ఊబర్, ఓలా వంటి కార్పొరేట్ సంస్థలను ఎత్తివేయాలని, సిటీ బస్సులను రద్దు చేయాలని, ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న 12,000 భృతిని వెంటనే ఇవ్వాలని, 1000 కోట్లతో ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా పాలసీని పునరుద్ధరించాలని, చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఉచిత బస్సుతో ఆటో డ్రైవర్ల నడ్డి విరిగిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లపైన కక్ష పెట్టుకున్నట్లు అనిపిస్తోందని పేర్కొన్నారు. కరీంనగర్లో ర్యాపిడో, ఓలో, ఊబర్ వంటి కార్పొరేట్ సంస్థలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో ఉన్న ఆటో డ్రైవర్ల పరిస్థితి దీన అవస్థలో ఉందని, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆటో డ్రైవర్ల కుటుంబాలపైన అధ్యయనం చేసి వారి కుటుంబాలను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్ల మందరం ఇలా ధర్నా నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇలా మాకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మా ఆటో డ్రైవర్లకు కష్టాలు మొదలైనవి. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ బస్సులు పెట్టి ఆటో డ్రైవర్ల జీవనోపాధిని దెబ్బతీసిర్రు. దాంతో ఇప్పటి వరకు 250 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీసం వాళ్ళని పరామర్శించి వాళ్ళ కుటుంబం ఆర్టీసీలో ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకొచ్చి ఆర్టీసీ ద్వారానే ఆటోలు నడుపుతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి మేము ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవడమా, లేదంటే ఈ రేవంత్ రెడ్డి గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ వీళ్ళు ఏమైనా మా కుటుంబాలను ఆదుకునే పరిస్థితి ఉందా? ఇవాళ ఆటోలు నడపడానికి రోడ్డు మీదకి వస్తే పొద్దుందాకా ఆటో నడిపితే 300 సంపాదించిన పరిస్థితులలో ఇలా ఆర్టీసీలో ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకొస్తే మొత్తం మా నోటికాడి బుక్కను గుంజుకొని మమ్మల్ని బిచ్చగాలం చేసే విధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అదేవిధంగా మేము చెప్తా ఉన్నట్టే కార్పొరేట్ సంస్థలకు లైసెన్సులు ఇచ్చి ఇలా ఇష్టానుసారంగా ఆటో డ్రైవర్ల శ్రమను దోసుకుంటూ ఊబర్, ఓలా, మరి ర్యాపిడో కంపెనీలు అటువంటి చాలా కంపెనీలు ఇలా ఆటో డ్రైవర్లను దోసుకుంటున్నాయి. ఆటో డ్రైవర్లను చిన్నాభిన్నం చేస్తూ ఉన్నాయి. ఇలా కరీంనగర్లో 2 వీలర్ ఆటోలు పెట్టి, 2 వీలర్ బైకులు పెట్టి వైట్ ప్లేట్ మీద వాటికి టాక్సీ నడిపే అర్హత లేదు. అయినా కూడా వాటికి 2 వీలర్ మీద కిరాయిలు చేసుకునే విధంగా అవకాశం కల్పించి మా పుట్టగొడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎప్పుడు ఎక్కడ చూడలే ఇంత అన్యాయంగా మా ఆటో డ్రైవర్ల మీద కక్ష కట్టినట్టు ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మేము ఏం తప్పు చేసినామని చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఒకటే అడుగుతా ఉన్నాం, అయ్యా మేము కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన బిడ్డలమే, ఈ దేశంలో పుట్టిన బిడ్డలమే, పక్క దేశంకి వెళ్ళి ఇక్కడ బతకలేమయ్యా. మేము కూడా మీకు ఓట్లేసి గెలిపించి మార్పు తెస్తాం అనుకుంటే మా బతుకులను ఈ రకంగా మార్పు చేస్తున్న సందర్భంలో మిమ్మల్ని ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. లోగడ మేము ఆటో డ్రైవర్లు చచ్చిపోతే 5 లక్షల ప్రమాద బీమా ఉండే, మీరు ఇస్తా అన్న 12,000 ఏవి, మీరు ఇస్తా అన్న ఇందిరమ్మ కాలనీలు ఏవి, మీరు ఇస్తా అన్నటువంటి సంక్షేమ బోర్డు ఏది? ఇవాళ ఇవన్నీ విడిచిపెట్టి మరి మా మీద కక్షపూరితంగా ఈ ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకొస్తూ ఈ ర్యాపిడోలను 2 వీలర్లను మా మీద ప్రయోగిస్తూ ఇలా రోడ్డు మీద బతకలేని పరిస్థితులలో మమ్మల్ని తయారు చేస్తున్నారు. అందుకని చెప్పేసి ఇవాళ కరీంనగర్లో పెద్ద ఎత్తున మేము ఇవాళ ఇక్కడ ధర్నా నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇది మొదటిసారి. వెంటనే రేపు జరిగే అసెంబ్లీ సమావేశంలో ఈ ఎలక్ట్రికల్ ఆటోల గురించి, ఈ 2 వీలర్ ఆటోల గురించి నిర్ణయం తీసుకోవాలి. వెంటనే ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా కల్పించాలి, మాకు డబుల్ బెడ్రూమ్లలో ఇళ్లలో అవకాశం కల్పించాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. లేకపోతే ఇది మొదటి ఉద్యమం. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద అన్ని ఆటో యూనియన్లను కలుపుకొని మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఇక్కడి నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాదు ఖచ్చితంగా ఈ కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి చెప్తా ఉన్నాం, మా రవాణా శాఖ మీరే మాకు తండ్రి లెక్క, మీరే నిర్ణయం తీసుకోవాలి, లేదంటే ఖచ్చితంగా నీ ఇంటిని ముట్టడిస్తాం. జై ఆటో డ్రైవర్. అభినందన చేస్తున్నాము మీ రాష్ట్ర గవర్నమెంట్కు. దయచేసి 5 డిమాండ్లు కోరుతున్నా. రాబోయే కాలంలో ఈ ఎలక్ట్రికల్ ఆటోలు పెడతా అంటారు మీరు. దయచేసి ఈ ఎలక్ట్రికల్ ఆటోలు బంద్ చేసి
ఎలక్ట్రికల్ ఆటోలు రోడ్డు మీదకి తీసుకురాకుండా చేయండి. మాకు ఇస్తాన్న మా ఆటో డ్రైవర్లకు డబుల్ బెడ్రూమ్ ఖచ్చితంగా ఇవ్వాలి. మాకు ఇస్తాన్న 12,000 రూపాయలు తక్షణమే కేటాయించాలి. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అన్న దండం పెడతా రేవంత్ రెడ్డి గారు మా ఆటోల పైన కన్ను తీసేయండి, మమ్మల్ని క్షేమలాభాలను కోరండి. మీకు ఓట్లు వేసారు మా ఆటో డ్రైవర్లు, ఎక్కువగానే ఎక్కువ మా ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి వేయడం మీ గవర్నమెంట్ ఫామ్ అయింది. దయచేసి ఇది మా ఆటో డ్రైవర్లపై ఇట్లా కన్నేరే చేసి చూడకండి, మమ్మల్ని ఆదుకోండి. మేము ముందు కూడా మీకు గవర్నమెంట్ సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బండారి సంపత్ పటేల్, కరీంనగర్.